హాయ్ అండి. హాయ్ హాయ్. చూడండి మా అబ్బాయి ఇప్పుడు ఒక చోట వదిలేను. అది ఏం ప్లేస్ అన్నమాట. ఎతుక్కుని వెనక్కి తిరుగుతున్నాడు. విని ఎండలో వదులుతుంటే వచ్చేసి చూడండి ఎటు వెళ్ళిపోతున్నాడు. మన ఇంటికి వెళ్దాం పా అయితే. మన ఇంటికి అమ్మమ్మ వాళ్ళ బుట్టల వెనకాలకి తట్టల వెనకాలకి కాదు. ఎక్కడికి? అరే నీకు ఎందుకురా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అంత ఇష్టమేందిరా? అటు నుంచి తీసుకొచ్చిన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే, ఇటు నుంచి వచ్చిన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనేనా? ఈయన ఈ మధ్య కాలు అడ్డం పెడితేనండి కాలు ఎక్కేస్తున్నాడండి. ఇదేదో కొత్తగా నేర్చుకున్నాడు బోడి. ఏనన్నా వెంకమ్మ? నిన్న నేను ఇదేంటిది నేను దీన్ని ఫేస్బుక్లో కూడా పెట్టానండి, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. ఎప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో వాడిను. వీడి కోసం నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. వెంకి బాబుని ఎవరైనా చూస్తారేమో, లైక్లు కొడతారేమోనని. నాకు అసలు ఇన్స్టాగ్రామ్ వాడడం కూడా చేత కాదండి. అదేదో దేనికో ఇన్స్టాగ్రామ్ కావాలి అని అంటే దానికి పెట్టాము. సారీ. ఫేస్బుక్లో కూడా పెట్టానండి. మా వెంకి బాబుని ఎంతమంది చూస్తారో, ఒకరైనా లైక్ చేస్తారో లేదో చూద్దాము అని చెప్పి పెట్టాను. మా వెంకి బాబు అదృష్టం కాసేపు అయ్యాక, వీడియోలు అయిపోయాక సారీ అప్లోడ్ చేశాక చూస్తానండి ఫేస్బుక్లో. చూడండి మా అబ్బాయి అసలు ఎటు ఉంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు గట్టెక్కుతున్నాడు. సారీ అండి, ఈ చలికి బాగా దగ్గొచ్చేస్తుంది. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చాడండి ఆయన. వీరుడు సూర్యుడు అతిలోక వీరుడు. తిరుగు అటు తిరుగు తొలుగు అటు 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 అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోదాం నాన్న. అటు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోదాం నాన్న. అటు వాషింగ్ మిషన్ కింద కొద్దు నాన్న. వాషింగ్ మిషన్ కింద కొద్దమ్మా ప్లీజ్ అమ్మా. అడిగోండి అమ్మమ్మ గారి ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇక్కడైతే ఎండ బాగుంటుందండి. అలా తిరిగిస్తే అసలు చెట్లోకి వెళ్తే చెట్లు కూడా కనపడవు నాకు. వెంకిగాడు ఇంకా అటు ఇటు తిరుగుతాడండి. ఒక 10 నిమిషాలు తిప్పి తీసుకుని వెళ్ళిపోతాను. మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.